వాళ్ళకి దూసుకుని వెళ్ళిపోయారు. నేను చాచరు దాకా ఫాలో అయ్యాను. దొరకల. యూనికాన్ బండి కదా, కొత్త బండిగా, పాత బండి. వయసు ఉంటుంది బండి. ఏం బండి అది? యూనికాన్ బండి. కొత్తదా పాతదా? కొత్తది, సీల్ పీస్. మందేమో షైన్ బండి. ఈ బండి కాదు. అంటే ఎటువైపు వెళ్ళారు వాళ్ళు? సుమారు ప్యాట్ రూట్కి వెళ్ళారు. అమ్మా 13,000. మరి పోలీసులు కంప్లైంట్ ఇచ్చారా? ఎందుకని? 100కి ఫోన్ చేయండి. 100కి ఫోన్ చేసి చెప్పండి, లేదా లోకల్ స్టేషన్కి ఫోన్ చేయండి. ఇక్కడ మహిళా కానిస్టేబుల్ ఉంటుంది, ఊళ్ళో మహిళా కానిస్టేబుల్ చేయండి. మీరు అలా జరిగినప్పుడు ఎమ్మంటనే పోలీస్కి ఇంటిమేషన్ ఇవ్వాలి. ఏం జరిగిందమ్మా? ఇద్దరు సాములు వచ్చి మీ ఇంట్లో పిల్లలు బాగాలేదండి, మేము ఒక పూజ చేస్తాను, నేను ఇంకా డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేసారు. ఇంట్లో ఎవరు లేరండి, నేను వెళ్ళాలి చేయను కన్నా కానీ ఇంట్లోకి వచ్చేసి ఏదో మామూలు తీర్థం లాగిచ్చారండి. బొట్టు పెట్టారు. నాకేం తెలియలే, ఇంక తీసుకొచ్చి డబ్బులు ఇచ్చేసేవారు. తీసుకొని బయట ఇంకా ఏం తెలియలే మీకు? కేకలేసిన వినిపించుకోలే. చాచరు దాకా అదే కాడికి వెళ్ళాం. 10 మంది బళ్ళు వేసుకుని మరి దొంగ దొంగ అంటానే ఉన్నాను. వాడు దొంగోడు 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 అంటున్నాడు. దొంగోడు అంటున్నా గానీ ఆ పక్కన భయం బండి పక్కకు పెట్టాడు. పక్కకు పెట్టగానే అడ్డం పెట్టాడు. ఒక స్వామి ఏమన్నా ఇంట్లో నుండి వచ్చాడా, అక్కడ కూర్చుని స్వామి బండి మీద కూర్చుని స్వామి బండి స్టార్ట్ చేశాడు. ఈ స్వామి వచ్చే తలకి ఎక్కక తలకే ఇంకా పవనిచ్చేసాడు బండి. వీళ్ళు ఇంకొచ్చి దొంగ దొంగ అమ్మాయి డబ్బులు తీసుకున్నాడు అంటుంది మా అమ్మ. ఇంకా వెళ్ళిపోయాడు. మా వాళ్ళ అబ్బాయి, మాకు తెలిసిన అబ్బాయి వస్తుంటే ఆ పిల్లోడికి చెప్తే ఆ పిల్లోడు వెళ్ళిపోయాడు. ఇంక బండి వెనక్కి ఆ పిల్లోడులేనండి, వాళ్ళు ముసలోళ్ళు కూడా కాదు అసలు. డబ్బులు అడిగారా? ఎంత అడిగారు?